మనిషికి ప్రధానంగా ఉండాల్సిన గుణం కృతజ్ఞత. సమాజంలో ఒకరి సాయం లేకుండా మరొకరు జీవించలేరు. ఆ సాయాన్ని మరవకపోవడం, సాధ్యమైనంతవరకు ప్రత్యుపకారం చేయడం ఉత్తముల లక్షణం. ఇదే కృతజ్ఞత. మనిషికి పెట్టని ఆభరణం. రామాయణం కృతజ్ఞత ప్రాముఖ్యాన్ని చక్కగా వివరించింది. శ్రీరాముడి గుణాల్లో కృతజ్ఞత అత్యంత ప్రధానమైందని వాల్మీకి వర్ణిస్తాడు. తనకు అపారమైన సేవలందించిన లక్ష్మణ, సుగ్రీవ, హనుమ, విభీషణుల పట్ల రాముడు చూపించిన కృతజ్ఞత వెలకట్టలేనిది. స్నేహభావంలా మనసుని చల్లబరిచి ఆనందం కలిగిస్తుంది కృతజ్ఞత. రామకార్యం కోసం సముద్రాన్ని లంఘిస్తున్న హనుమను గమనించి మైనాక పర్వతం తనపై కొంచెం విశ్రాంతి తీసుకుని ముందుకి సాగమంటుంది. ఎందుకంటే పూర్వం రెక్కలున్న పర్వతాల వల్ల తమకు ప్రమాదం వాటిల్లుతోందని ప్రజలు ఇంద్రుడితో మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఖండించాడు. అప్పుడు వాయుదేవుడు మైనాకుణ్ణి రక్షించి సముద్రంలో దాచిపెట్టాడు. హనుమ వాయుదేవుడి కుమారుడు కాబట్టి అతడికి సహాయపడి కృతజ్ఞతను ప్రకటించుకోమని సముద్రుడు చెబుతాడు. అందుకే మైనాకుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని హనుమతో అంటాడు. మైనాకుడి కృతజ్ఞతాభావానికి సంతోషించినప్పటికీ రామకార్యం సిద్ధించే వరకు ఎక్కడా క్షణమైనా విశ్రమించనని ముందుకి సాగుతాడు హనుమ. కృతజ్ఞత మనిషి కనీస ధర్మం. అందరినీ తనవారిగా భావించే ఔదార్యగుణం. లక్క ఇంటి ప్రమాదం నుంచి తప్పించుకున్న పాండవులు ఒకరి ఇంట్లో తలదాచుకుంటారు. ఆ కుటుంబం బకాసురుడి బారిన పడినప్పుడు కుటుంబ సభ్యులలో ఒకరికి బదులు తన కొడుకు భీముణ్ణి బకాసురుడికి ఆహారంగా పంపుతుంది కుంతి. భీముడు బకాసురుణ్ణి చంపగలడన్న నమ్మకం ఉన్నప్పటికీ ఒక తల్లిగా ఆ నిర్ణయం తీసుకోవడం కృతజ్ఞతే తప్ప మరొకటి కాదు. బుద్ధిమంతులు ఎదుటివారు చేసే సాయాన్ని తప్పక గుర్తుంచుకుంటారు. ప్రత్యుపకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా కృతజ్ఞత దానవ లక్షణం. దీన్ని మించిన పాపం మరొకటి లేదు. పచ్చని చెట్టు పూలు, పళ్ళు ఇచ్చిన నాళ్లు అనుభవించి దాని కాపు ఆగిపోగానే గొడ్డలితో నరికివేయడం కృతజ్ఞత. కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలివేయడం కృతజ్ఞత. విస్తరిస్తున్న ఇలాంటి చెడు పోకడల నుంచి మనం బయటపడాలి. ప్రతి ఒక్కరి సాయాన్ని మనసులో నిలుపుకోవాలి. వర్షం కురిపించిన మేఘాలకు పచ్చని చెట్లు తలలూపుతూ కృతజ్ఞత తెలియచేసినట్లుగా మనలోనూ ఆ భావన ఎల్లవేళలా ఉండాలి. మట్టిలో మొలకెత్తిన విత్తనం వినయంతో నేలతల్లికి నమస్కరిస్తున్నట్లు మనలో కూడా అందరి పట్ల కృతజ్ఞత వెల్లివిరియాలి. దాన్ని మనం ఒకరి పట్ల చూపాల్సిందే కాని ఒకరినుంచి ఆశించకూడదంటారు పెద్దలు. అవసరమైన వారికి సాయం చేస్తూ మనిషి ధర్మ మార్గంలో ముందుకి సాగాలి. జన్మ సాఫల్యం